2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే లగ్జరీ అనొచ్చో, లేదంటే కంఫర్ట్ కావాలి అనొచ్చో, లేదు అంటే వేరే వాళ్ళ ముందు ప్రెస్టేజియస్ అనొచ్చో, లేదు అంటే నిజంగానే సఫరింగ్ అయి ఉండొచ్చు. ఇలా కారణం ఏదైనా కానీ చాలా మంది అప్పుల్లోకి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్. ఎలా బయటికి రావాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అప్పుల నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందంటారా? దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశా, లోన్ ఫ్రీ లైఫ్ అనేది. అంటే లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ లేకుండా లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు అనేది ఈ ప్రోగ్రామ్. బట్ బిఫోర్ దట్ మనము ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు మనం అప్పులు తీసుకుంటున్నాం. సో దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మన మెంటాలిటీ. స్ట్రాంగ్ మెంటాలిటీ ఉందా, వీక్ మెంటాలిటీ ఉందా? సో స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే కనుక లోన్స్ లేదంటే ఈఎంఐలకి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. అంటే అసలు లోన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే మామూలుగా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఎందుకు వచ్చేస్తుంది, లేదంటే ఫోన్ ఎందుకు వస్తుంది, హై ఆఫర్స్, 50% డిస్కౌంట్, 40% డిస్కౌంట్. ఇప్పుడు వీక్ మెంటాలిటీ ఉంటే ఇవి అన్నిటికి అట్రాక్ట్ అయిపోయి మనం తీసేసుకుంటాం. అదే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే కొంచెం హోల్డ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఫోన్ అవసరం లేదు, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫోన్ ఉంది, నేను 2 years తర్వాత చేంజ్ చేస్తాను, లేదంటే 3 years తర్వాత చేంజ్ చేస్తా, ఆ మెంటాలిటీ ఉంటుంది. అదే వీక్గా ఉంటే నేను ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసేస్తా. ఈవెన్ సేమ్ అప్లికేబుల్ టు బైక్స్ కానీ లేదంటే కార్స్ కానీ. ఇది ఒక కైండ్ ఆఫ్ అ పీపుల్. రెండో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ కొన్నారు, లేదంటే ఫ్రెండ్స్ ఎవరో కారు కొన్నారు, ఇప్పుడు నేను కూడా కారు కొనేయాలి, లేదంటే అందరూ నన్ను తక్కువగా చూస్తారు, నా దగ్గర డబ్బులు లేవని అనుకుంటారు అని చెప్పి వీళ్ళు లోన్స్ పెట్టేసి కార్లు కొనడం, బైకులు కొనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఐఫోన్ ఒకటి మెయింటైన్ చేయడం ఇది. ఎందుకంటే నా ఆఫీస్లో చుట్టూ ఉన్న వాళ్ళు ఐఫోన్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళందరూ రిచ్. ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదు, రెడ్మీ నోట్ ఉందంటే, రెడ్మీ ఫోన్ ఉందంటే నన్ను చీప్గా చూస్తారు. సో వాళ్ళందరూ ఏమనుకుంటారు. సో దీని మూలంగా అప్పులు చేయడం అనేది ఒకటి. ఓకే, ఇది నెగిటివ్ మెంటాలిటీకి వస్తుంది. సో ఈ నెగిటివ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఫస్ట్ ఎందుకు నేను ఇలా అట్రాక్ట్ అయిపోతున్నాను అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయకుండా లోన్స్ అన్నీ క్లోజ్ చేసేసినా కానీ మళ్ళీ లోన్లో పడిపోతారు. ఈవెన్ ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చి వీళ్ళకి మొత్తం లోన్స్ అన్ని క్లోజ్ చేసినా కానీ మళ్ళీ పడిపోతారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద మైండ్. అది మనం ఏం చేయలేం. రెండోది పాజిటివ్గా ఉండి కూడా అనుకోని పరిస్థితుల్లో ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్లో ఎవరో మన ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయ్యారు, సడన్గా 2-3 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దాని గురించి అప్పు తెచ్చుకుని ఖర్చు పెట్టారు. ఇది ఒక సినారియో. లేదు అంటే వేరే ఏదో రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ రిలేటెడ్ మ్యారేజ్, చెల్లిపెళ్ళో లేదంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ రిలేటెడ్ ఖర్చు పెట్టారు. ఇది రెండో కైండ్ ఆఫ్ ఏ సినారియో. వీళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంది, బట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వీళ్ళు చేయాల్సి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ పడకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇది ఫస్ట్ ఆలోచించుకుని ఇది సెట్ చేయాలి. సో మళ్ళీ పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆ రిలేటెడ్ ఫ్యూచర్లో ఏమేమి వస్తాయి ప్రాబ్లమ్స్ అనేది కొంచెం గెస్ట్ చేసి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, లేదంటే ఇలా మ్యారేజెస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నిటికి కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం, అండ్ ఏదైనా సేవింగ్స్ లాంటివి చేయడం, ఇవన్నీ చేసుకుంటూ దెన్ వీళ్ళు లోన్స్ అనేది క్లియర్ చేయొచ్చు. ఈ రెండు ప్యారలల్గా చేయాల్సి వస్తుంది. సో ఈ స్ట్రాంగ్ మెంటాలిటీ అండ్ వీక్ మెంటాలిటీ అనేది ఫస్ట్ అర్థం చేసుకుని చేయాలి. నెక్స్ట్, అప్పులు యాక్చువల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ లోన్స్ అని, 2 బ్యాడ్ లోన్స్ అని. సో గుడ్ లోన్స్ అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది ఉంటారు, ఒక 10 lakhs లోన్ తీసుకుని వెళ్ళి ఒక ప్లాట్ కొంటారు, ఆ ప్లాట్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక్కడ లోన్ ఇంట్రెస్ట్ రేట్ చూస్తే ఒక 13-14% ఉంటుంది, ప్లాట్ వాల్యూ అనేది ఒక 15-16% పెరిగిందంటే వీళ్ళు ప్రాఫిట్లో ఉన్నట్టు. ఇది ఒక రకం. లేదు అంటే వీళ్ళు తీసుకెళ్ళి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ బిజినెస్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా దాని ఇంట్రెస్ట్ రావడం, లేదంటే దాని నుంచి రిటర్న్స్ రావడం మూలంగా వీళ్ళు ఎక్కువ ఆ అప్పుని క్లియర్ చేయడం అండ్ వాల్యూ అనేది పెరుగుతుంది, కాబట్టి అదన్నీ గుడ్ లోన్స్లోకి వస్తాయి. అదే బ్యాడ్ లోన్స్ వచ్చేటప్పటికి నేను ఇలా అట్రాక్ట్ అయిపోయి కొనేసి ఈఎంఐలకి వెళ్ళిపోవడం, ఫోన్లు, కార్లు, లేదంటే కొంతమంది బెట్టింగ్ యాప్స్ కూడా లోన్ తీసుకుని పెడుతున్నారు, లేదంటే కొంతమంది క్రెడిట్ కార్డ్ జస్ట్ ఇచ్చేస్తారు, వీళ్ళకి అవసరం ఏమి ఉండదు. ఫ్రెండ్స్ ఎవరో అడిగారు, నా దగ్గర డబ్బులు లేవని చెప్తారు, అయితే నీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కదా ఇవ్వమని అడుగుతారు, వీళ్ళు వెళ్ళి క్రెడిట్ కార్డ్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్ ఇచ్చారంటే ఇంకా వాళ్ళు మంత్లీ కట్టాలి, ఓ 2-3 నెలలు కడతారు, తర్వాత ఆపేస్తారు. సో ఇది ఎవరు కట్టాలి? ఇప్పుడు ఎవరైతే క్రెడిట్ కార్డ్ ఇచ్చారో వాళ్ళు కట్టాలి, లేదంటే మళ్ళీ సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది, కంప్లీట్గా పోతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మొహమాటంతో ఉంటే వెల్త్ అనేది క్రియేట్ చేయలేం. లోన్స్ క్లియర్ చేసినా మళ్ళీ ఇంకా లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మొహమాటం అనేది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. వీలాగా ఎవరైనా అడుగుతూ ఉన్నప్పుడు మనం నో చెప్పడం నేర్చుకోవాలి ఇక్కడ. సో ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే కనుక కొంత 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయినట్టు. నెక్స్ట్,
ఆల్రెడీ ఉన్న లోన్స్ని ఎలా క్లియర్ చేయాలి. సో ఆల్రెడీ ఒక 2-3 లోన్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇలా డిఫరెంట్వి ఉంటాయి కనుక వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆర్డర్లో చూసుకుని దేనికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనేది ఫస్ట్ చెక్ చేయాలి. పర్సనల్ లోన్కి ఎక్కువ ఉందా, క్రెడిట్ కార్డ్ ఎక్కువ ఉందా, లేదంటే ఇంకా వేరే ఏమైనా లోన్కి ఎక్కువ ఉందా. సో దీనికి ఏంటంటే కొన్నిసార్లు మన దగ్గర ఏదైనా బంగారం లాంటిది ఏమన్నా ఉంటే దాన్ని తాకట్టు పెట్టి ఈ లోన్ క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే బంగారం మీద వడ్డీ అనేది 9%, 10%కి వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది లేదంటే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 18% ఉందనుకోండి. దీన్ని తాకట్టు పెట్టి ఇది క్లోజ్ చేస్తే మనకి ఫస్ట్ వడ్డీ తగ్గుతుంది. సో దట్ కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ప్లాట్లు కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా ఉంటుంది, ఈవెన్ దాన్ని కూడా తాకట్టు పెట్టి వచ్చి దీనికి పే చేయొచ్చు. అప్పుడు కూడా ఇంట్రెస్ట్ 9%, 10% అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి, ఎల్ఐసి కానీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ ఉంటాయి. వాటిని పెట్టి కూడా మనం లోన్ తెచ్చుకోవచ్చు. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఉంటే కనుక దాన్ని పెట్టి కూడా మనం లోన్ తెచ్చుకోవచ్చు. లోన్ అగైన్స్ సెక్యూరిటీ అంటారు. సో దానిలో కూడా 50% ఆఫ్ ది అమౌంట్ వస్తుంది. అంటే మీ దగ్గర ఒక 10 lakhs ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేదంటే ఒక 10 lakhs ఆఫ్ స్టాక్స్ ఉన్నాయంటే దానిలో 50% అంటే 5 లక్షల దాకా మనకు లోన్ వస్తుంది. సో ఈ అసెట్స్ని పెట్టి లోన్ తెచ్చుకుని క్లియర్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్. సో ఇది కొంచెం బెటర్గా క్లోజ్ చేసుకోవచ్చు. నాకు ఇంక ఇవేమీ లేవు, అసలు నాకు ఏ సేవింగ్స్ లేవు, ఏ ఇన్వెస్ట్మెంట్స్ లేవు అనుకుంటే కొన్నిసార్లు పిఎఫ్ డబ్బులు వస్తాయి. పిఎఫ్ అనేది ఆటోమేటిక్గా కట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పిఎఫ్ డబ్బులతోటి మనం విత్డ్రా చేసి కొంచెం రిక్వైర్మెంట్ పెట్టుకుని విత్డ్రా చేసి కట్టొచ్చు. అది ఒకటి. అండ్ ఇంకేంటంటే రెండోది కొంచెం ఎక్స్ట్రా సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైప్లో లేవు కాబట్టి మనం ఏదైనా పార్ట్ టైం కానీ ఓవర్ టైం కానీ చేసుకుంటూ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా ఇన్కమ్, 10,000, 20,000, ఆ అమౌంట్ తోటి ఈ ఈఎంఐని కొంచెం ఎక్కువగా కట్టుతూ కొంచెం క్లోజ్ చేయడం అనేది రెండో ఆప్షన్. ఇంక నాకు ఈ పాసిబిలిటీ లేదు. ఏది పాసిబిలిటీ లేదంటే బ్యాంకులతో బార్గెన్ చేసి లోన్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక 10 lakhs కట్టాలి, నాకు ఇప్పుడు కట్టే సిచ్యువేషన్ లేదు, నేను ఇప్పుడు డిఫాల్ట్ అయిపోతాను. సో ఈ సినారియోలో ఏంటంటే మనం బ్యాంకులతో మాట్లాడి నేను 5 లక్షలే కట్టగలను. సో బ్యాంకులతో మన సెటిల్మెంట్ గురించి మారటోరియం అని అంటారు. మనకి కోవిడ్ టైంలో మారటోరియం టైప్లో ఒకటి ఇచ్చారు ఆప్షన్. 3 నెలలు డిలే చేసేది, 6 నెలలు డిలే చేసేది ఇలాగా. ఇవేంటంటే కొంచెం మారటోరియం చేస్తే మళ్ళీ వడ్డీ మనమే కట్టాల్సి వస్తుంది, కానీ సెటిల్మెంట్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది. 10 లక్షలు కట్టాల్సిన చోట్ల 5 లక్షలు. అంటే బిజినెస్ పీపుల్ అది చేస్తారు ఎక్కువ. మీరు రీసెంట్గా చూస్తే అనిల్ అంబానీ ఐ థింక్ 9,000 crores ఎంత కట్టాలి, ఈ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్కి వెళ్తే 500 కోట్లు కట్టాల్సి వచ్చింది. అంటే లెస్ దెన్ 1% ఏదో క్యాలిక్యులేషన్ ఉంది దానికి. సో ఆ టైప్లో బిజినెస్ పీపుల్ ఎక్కువ చేస్తుంటారు. బట్ మన వాళ్ళు చేసిన వేస్ట్ అది. ఎందుకంటే 5 లక్షల దగ్గర 10 లక్షల దగ్గర చేసినా కానీ అది మళ్ళీ మన సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో సిబిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, నెగిటివ్గా కనిపిస్తుంది, సెటిల్డ్ అని పడుతుంది. మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి ప్రాపర్గా చేయడానికి ఒక 5 to 7 years టైం పడుతుంది. బట్ స్టిల్ ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదని అనుకున్నప్పుడు అలా సెటిల్మెంట్కి వెళ్ళి లోన్స్ క్లియర్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. బట్ దానికి ఇంకా లీగల్గా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగితే దట్స్ అనదర్ ఆప్షన్ టు క్లోజ్ ద లోన్స్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.